కృష్ణా జిల్లా పామరు మండలం కంచర్లవానిపురంలో పల్లెబాట 2.0 కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో సైకిల్ పై పర్యటిస్తూ ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అధికారులతో కలిసి నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వీలైనంత వరకు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యువర్ ఎమ్మెల్యే పేరుతో 9908833636 నెంబర్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజలు, అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓకే అండి, అందరికీ శుభోదయం. కంచెలవానిపురం 14వ మైల్ రాయ్ పల్లెబాట 2.0 స్టార్ట్ చేస్తున్నాం. కార్యక్రమం చేసిన అందరికీ ధన్యవాదాలు. రండి గ్రామంలోకి వెళ్దాం, సమస్యలు ఏంటో తెలుసుకున్నాం. రండి. అందరూ ఎట్లా చూడడానికి వచ్చారా? అందరు బాగున్నారా? కానీ ఊర్లో ఏమరా? నమస్తే నమస్తే. ఎక్కడికి దాన్ని చేయడానికి చిన్న చిన్న పనులన్నీ అవకాశం ఉంటే వెంటనే చేసేద్దాం. వాటర్ గ్రాంట్ ట్యాంక్ కూడా గ్రాంట్ వచ్చింది, ప్లాన్ చేద్దాం. రండి. కూర్చోబెట్టి మాట్లాడాలి. రోడ్డు లోపల వాటర్ ట్యాంక్ ఈ 14వ మైల్ రాయికి లోపల వాటర్ ట్యాంక్ శాంక్షన్ అన్నమ్మా. లోపల నెంబర్ గారు గ్రామానికి కొత్త స్తంభాలు ఫ్రీ తీసుకురండి. నాణ్యమైన విద్యుత్ 2 మండలాలు తీసుకుంటూ వస్తున్నారు. దాంట్లో గ్రాంట్ ఉందో లేదో చూద్దాం. అది కాకపోతే ఈ స్తంభాలు యుద్ధ ప్రాతిపదికన చేయించే బాధ్యత ఏమా. అందుకని మీ ఎమ్మెల్యే మీతో అనే కార్యక్రమంలో భాగంగా మీ మధ్యకి వచ్చాను. ప్రతిరోజు ప్రతి గ్రామం ఇలా వస్తున్నా. ఇప్పుడేం ఓట్లు లేవు, ఇప్పుడేం ఎన్నికలు కాదు. మాట ఇచ్చాను, మీ అందరూ ఆశీర్వదించారు కాబట్టి గెలిచిన సంవత్సరంలోనే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు పరిష్కరించడానికి వచ్చాను. ఏమా ఖచ్చితంగా కరెంట్ స్తంభం వేయించే బాధ్యత నాది. నమోదు చేస్తున్నాం. అది వేసే రోజు లేదా పని అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వస్తాం మీ దగ్గరికి. ఏమ్మా మరి పక్క వీధికి వెళ్తున్నా. ఇంకేముందా సమస్య చెప్పాలా? థ్యాంక్ యూ. వెరీ సంవత్సరాలు సార్ మేము ఈ ఇల్లు కట్టుకుని ఈ కరెంటు స్తంభాలకి ఎంతో ఇబ్బంది. అబ్బాయి మా మేనమామ కొడుకు శంకర్ ఎన్నోసార్లు చెప్తున్నా, ఎంత వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నాం సార్. మాకు ఏ ఇబ్బంది లేదు, నేలకు పంపులు వేసుకున్నాం. కరెంటు స్తంభాలు ఒకటి వేసి పెట్టండి సార్, మాకు ఏం వద్దు. ఎంతో మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఎవరు మన ఇంకా వచ్చి ఇది అడిగిన వాళ్ళు లేదు సార్. ఒక్కరు చేసి పెట్టండి సార్, మీకు ఏడుకుంటున్నాను. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మీ పేరు కూడా గుర్తుపెట్టుకుంటా. చాలా మాట అసలు కన్నీళ్ళు పెట్టుకుంటున్నాం సార్ ఈ కరెంటు గురించి. చేసుకుంటేనేమో వీళ్ళతో ఎవరికైనా భయమే కదా సార్, ఒళ్ళు పడుతున్నాయండి. వాళ్ళతో బాధ అటేసుకుంటే వాళ్ళతో బాధ. ఈ బాధ 40 సంవత్సరాలు మటు పడుతున్నాను సార్ నేను. ఈ బాధ తింటానికి లేదని లేదు, ఉంటానికి లేదని లేదు. మిమ్మల్ని ఏడుకుంటున్నాను సార్. కరెంట్ స్తంభాలు వేసి పెట్టండి సార్. కరెంట్ స్తంభాల కార్యక్రమాన్ని స్తంభాలు వేసే రోజు మళ్ళీ నేను వస్తాను. వేయించే బాధ్యత ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ వీధిలో ఒకటి, ఈ వీధిలో 2 స్తంభాలు. ఇంకేం కావాలో కూడా చూద్దాం. నాకు సమస్య అర్థమైంది. ఇందాక కూడా పెద్దగా చెప్తుంది సమస్య సమస్య పరిష్కరించే బాధ్యత చూస్తాను. ఓకేమా? మనకు రోడ్లు కావాలి, డ్రైన్లు కావాలి, వాటర్ ట్యాంక్ కొత్తగా నిర్మాణం చేయాలి. ఇవన్నీ కూడా నా దృష్టిలో ఉన్నాయి. అందుకనే
మీరు ఆశీర్వదించారు. ఈరోజు 2 సంవత్సరాలు పూర్తవుతుంది. అందుకని మళ్ళీ గ్రామాల్లోకి వచ్చి సమస్యలు పరిష్కరించడానికి ముందడుగు వేసాం. ఖచ్చితంగా వాటర్ ట్యాంక్ గ్రాంట్ వచ్చింది, త్వరలో పనులు ప్రారంభిస్తాం. రోడ్లు కూడా బాబు స్తంభాలు బాబు 2 సార్లు మంటలు వచ్చేసినాయి. మా ఇంటి లాంగ్ అయిపోయింది. కరెంట్ కూడా ఇచ్చాం బాబు. ఇక్కడ మా వైసీపీ చదువుతారు. కరెంట్ బాగా 2-3 సార్లు మంటలు వచ్చేసినాయి. అక్కడి నుంచి ఈ 3-4 ఏళ్ళకి వస్తాం వలన 2-3 సార్లు మంటలు వచ్చేసినాయి బాబు. సౌత్ మీద ఒకసారి ఇక్కడ 3 సార్లు కంప్లైంట్ కూడా చేసినాం మా ఆఫీస్లో. ఓకే సార్. అందరికి నమస్కారం. పల్లెబాట 2.0 మీతో మీ ఎమ్మెల్యే అనే కార్యక్రమంలో భాగంగా ఉదయం 6:30కి ఈ రోజున పామర టౌన్లోని కంచర్లవాణిపురం 14వ మైల్ రాయి అంటారు ఈ వార్డులోకి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజలందరితో మమేకమైన తర్వాత చాలా మంచి కార్యక్రమం మేము మొదలుపెట్టాం. ఎందుకంటే నాయకులు అనేవాళ్ళు ఓట్లు అడగటానికి వస్తారు, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఓట్లు అడగటానికే మళ్ళీ వస్తారు తప్ప పనిచేయటానికి ఎవరు రారు అని ఒక నానుడు ఉంది. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశీస్సులతో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి సహకారంతో బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని కలుపుకెళ్తూ అందరికీ సమతుల్యత న్యాయం చేసుకుంటూ ఈరోజు బ్రహ్మాండంగా సుపరిపాలన నడుస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా అధికారం వచ్చిన ఈ సంవత్సరంన్నరలోనే పల్లెబాట 2.0, ఎందుకంటే పల్లెబాట ఎన్నికల 6 నెలల ముందు ఇంటికి వెళ్లకుండా 50-60 రోజులు గ్రామాల్లోనే నిద్రపోయి సమస్యలు తెలుసుకొని ఆ రోజున పరిష్కరిస్తాను ఒక నమ్మకం కలిగించా. తద్వారా సమస్యలు ఇప్పటికే 50% పరిష్కరించాం. తద్వారా ఈరోజు నేను ఆలోచించింది ఏంటంటే మళ్ళీ గ్రామాల్లోకి వెళ్దాం, మీతో మీ ఎమ్మెల్యే అనే కార్యక్రమం నిర్వహిద్దాం. సమస్యలు ఇంకా దగ్గరగా ఉండి ఇక్కడే సమస్యని పరిష్కరించడానికి అధికార యంత్రాంగాన్ని తీసుకొచ్చి ఆ సమస్యను ఏంటో, ఎంత జటిల సమస్య అయినా కానీ ఒక సంకల్పం ఉంటే దాన్ని పరిష్కరించగలం ఒక దృఢ విశ్వాసంతో ఈ కార్యక్రమం చేపట్టాం. కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత ఇంతమంది ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే మా కోసం వస్తున్నాడని, సమస్యలు చెబుదాం, సమస్యలు పరిష్కరించుకుందామని ఊరంతా ఏకమై వచ్చిన విధానం బట్టి నాకు ఈ రోజున ఇంకా బాధ్యత పెరిగిందని తెలియజేస్తున్నాను. ఈరోజు నేను చేసే ఈ మంచి కార్యక్రమం దేవుడి ఆశీస్సులు ఉన్నాయి, మీ అందరి తోడ్పాటు ఉంది, కూటమి నాయకుల సహకారం ఉంది, అన్నిటికీ మించి ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. ప్రతిరోజు ఉదయం 6 to 9 ఒక వార్డులో మీ ఎమ్మెల్యే సైకిల్ యాత్ర చేస్తున్నాడు. ప్రతి ఇంటి దగ్గరికి సైకిల్ వేసుకొని ఆ 3 గంటల్లో ఆ వార్డు అంతా తిరిగి సమస్యలు తెలుసుకొని అధికారులతో మమేకమై పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలియజేస్తూ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పామర ప్రజలు ప్రేమ అభిమానంతో నన్ను ఆశీర్వదించారు. ప్రజా సేవకుడిగా ఈరోజు పామరు శాసనసభ్యుడికి ఉండే అదృష్టాన్ని దయచేశారు. ఆ రుణం తీర్చుకోవడానికి ప్రజల మధ్యకే వచ్చి ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తే వారి యొక్క రుణం కొద్దిగైనా తీర్చుకునే అవకాశం నాకు ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నమస్కారం.